ఇండియన్ సినిమా హిస్టరీలోనే అతి పెద్ద ఎపిక్ కొలాబరేషన్ అంటే ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబుల ప్రాజెక్ట్ అనే చెప్పాలి. RRR తర్వాత రాజమౌళి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాగే మహేష్ బాబు కూడా ఒక సరికొత్త గ్లోబల్ అడ్వెంచర్ కోసం సిద్ధమయ్యారు. వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాకు వారణాసి అనే పవర్ఫుల్ టైటిల్ ప్రకటించడంతో అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా కథాంశం గురించి వినిపిస్తున్న వార్తలు ఫ్యాన్స్ కు పూరకాలు తెప్పిస్తున్నాయి. ఇది కేవలం ఒక అడ్వెంచర్ సినిమా మాత్రమే కాదు, వివిధ యుగాలతో ముడిపడి ఉన్న ఒక సంక్లిష్టమైన కథ అని తెలుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాలో రెండు భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఒకటి శ్రీరాముడిగా, రెండోది రుద్రగా. ఈ రెండు పాత్రల మధ్య వైవిధ్యం, జక్కన్న మార్క్ స్క్రీన్ ప్లే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని సమాచారం. ఈ సినిమా వెనుక ఉన్న బృందం గురించి చెప్పుకుంటే క్రియేటివ్ రైటర్ కె విజేంద్ర ప్రసాద్ ఈ కథకు ప్రాణం పోయగా దేవ్ కట్టా మాటలు అందిస్తున్నారు. కాస్టింగ్ విషయంలో కూడా రాజమౌళి గ్లోబల్ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తూ ఉండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో మెరవబోతున్నారు. విలన్ పాత్ర కోసం కూడా ఒక హాలీవుడ్ స్టార్ ను సంప్రదిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నడిబొడ్డున కోట్లు ఖర్చు చేసి వేసిన ఒక భారీ సెట్ లో ఒక అద్భుతమైన పాటను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ను రంగంలోకి దించారు. ఎండల తీవ్రత దృష్ట్యా జూన్ లో మళ్లీ కొత్త స్కెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. తెలుగు ప్రేక్షకుల దశాబ్దాల కళ అయిన మహేష్ బాబును రాజమౌళి డైరెక్షన్ లో చూడడం కోసం అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.